గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారో తెలియదు కానీ మాకైతే భయం ఇస్తుంది మీ ట్రైలర్ చూస్తే. అంటే మేము సక్సీడ్ అయ్యాం. సో మాకు మెయిన్ మేము ఈ సినిమా చేయడానికి ఆడియన్స్ ని భయపెట్టడానికి చేసాం. భయపెట్టడం కూడా ఒక ఆర్టే కదా సార్, అది కూడా ఒక ఆర్టే. అసలు ఈ సెట్ ఇదంతా చూస్తుంటే అంటే ఒక సినిమా కోసం ఎంత ప్యాషనేటెడ్ గా వర్క్ చేస్తారో అర్థమైపోతుంది మీరు. అంటే కేవలం ప్రమోషన్ కోసం ఈ సెట్ అంతా చేశారు. అవును సార్. అంటే మాకు ఏంటంటే మేము కిష్కిందాపురం ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. ఈ రోజుల్లో అదే అంటారు కదా సార్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు, మనం వాళ్ళని ఆ వరల్డ్లో తీసుకెళ్తాం. వాళ్ళు మా కిష్కిందాపురిలోకి వచ్చారు. సో ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మా సినిమా రిలేటెడ్ ఏది వచ్చినా సరే వీ వాంట్ టు కన్వే దట్ మేము ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత జాగ్రత్తలు తీసుకొని మీకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ మీకు ఒక మంచి టెక్నికలీ హై ఉన్న ఫిల్మ్ ఇవ్వాలని మా హోల్ టీం ఎంత కృషి చేసామనేది మేము ఆ ప్రమోషన్స్ ద్వారా కూడా రిఫ్లెక్ట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ సార్. అంటే ఈ రోజుల్లో సినిమా తీయటం దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటం మరో ఎత్తు సార్. కరెక్ట్. డెఫినెట్గా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అంతే కష్టపడాలి. సో ఈ ప్రాసెస్ అంతా టఫ్ అనిపిస్తుంది సార్. ఈ రోజుల్లో ఒక సినిమా ఒక కథాంశం ఎంచుకొని జనాల మెప్పు పొందటం ఇది టఫ్ అనిపిస్తుంది అసలు. డెఫినెట్ సార్, అంటే చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయిపోయింది సార్. ఒక మంచి కథ పట్టుకొని ఆ కథని కరెక్ట్గా మౌంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దానికి మళ్ళీ అద్భుతమైన రికార్డింగ్లు, విఎఫ్ఎక్స్లు, యునో డిఐలు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ గో త్రూ టు మేక్ ఎ ఫిల్మ్. ఇవన్నీ బాగా వచ్చాయా లేదని చూసుకొని తర్వాత ప్రమోషన్ మనం ఇంకా లాస్ట్ మినిట్ చెక్కుతూనే ఉంటాం, మళ్ళీ తెలిసిందే మీకు. సో మనకి ఏంటంటే ప్రతి ఎలిమెంట్ మనకు తెలుస్తుంటుంది, ఆడియన్స్ తెలియకపోవచ్చు, కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ మనం ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని. ఈ ప్రాసెస్ మళ్ళీ దీంతో పాటు సినిమా మనం సెప్టెంబర్ 12th వస్తుందని చెప్పటం, కిష్కిందాపురి అనే ఒక సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుందని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇంకో టాస్క్ అయిపోయింది, అది ఇంకో సినిమా అయిపోయింది. అండ్ బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సార్. ఎందుకంటే టుడేస్ వరల్డ్ ఆడియన్స్ హ్యావ్ లాట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళకి వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఈ సినిమాకి 3 గంటలు ఇవ్వటం వర్త్ అని చెప్పి మనం వాళ్ళని ఫీలిటెడ్ చేయాలి. అది చేసిన రోజు ఐ ఫీల్ వాళ్ళు మనలో ఉన్న ఓకే వీళ్ళు సెన్సిబుల్గా చాలా ప్యాషనెట్గా వర్క్ చేస్తున్నారు అంటే ప్యాషనెట్తో పాటు సెన్సిబుల్ కూడా ఉండాలి సార్. అది నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏదో చేయటం కాదు. ఇప్పుడు మీరు నా కాంటెంట్ చూసుకున్నారు అనుకోండి, నేను ఎప్పుడు వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయాలి. గొప్ప సినిమా ఇవ్వకపోవచ్చు, చెత్త సినిమా అయితే చేయాలి. అదైతే నేను చెప్పగలుగుతాను సార్. ఐ కెన్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. సో వాళ్ళందరినీ ఈ వరల్డ్లో తీసుకొచ్చి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా సినిమా ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, బాగుంటుంది, జనాలు రిసీవ్ చేసుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్తోనే మనం సినిమా చేస్తాం. కానీ అంటే సినిమా రిలీజ్కి దగ్గరలోకి రాగానే ఒక రకమైన ప్రెజర్ స్టార్ట్ అవుతుంది, టెన్షన్. సాధారణంగా అది అందరికీ ఉంటుంది, మీకు కూడా అలాంటిది ఉంటుందా ప్రెజర్ రిలీజ్కి ముందు? ఉంటుంది సార్. ఎందుకు ఉండదు సార్, మనం ఏం దేవుళ్ళం కాదుగా మనం. సో అంటే టైమింగ్ కూడా అంటారు కదా సార్. ఎందుకంటే రేపు ఆ రోజు ఆ స్పేస్లో జనాలకు ఆ రోజు ఆ సినిమా నచ్చుతుందో లేదో, ఆ స్పేస్ ఆఫ్ సినిమా చూసే మూడ్లో ఉన్నారో లేదో మనకు తెలియదు. మన చేతిలో ఉన్నది ఓన్లీ ప్రయత్నం. మన హోల్ హార్టెడ్గా మన 100% ఎఫర్ట్స్ తోటి మన ఎఫర్ట్ పెట్టామా లేదా, మన హార్డ్ వర్క్ చేసామా లేదా అనేది ఇట్ మ్యాటర్స్. అండ్ ఐఎమ్ షూర్ ఆ విషయంలో బట్టి మేము సక్సెడ్ అయ్యామనుకుంటున్నాను సార్. రేపు సినిమాలు జనాలు కూడా ఆడియన్స్ కూడా మాకు అంతే ప్రేమను కనుక తిరిగిస్తే ఇంకా డబల్ హ్యాపీనెస్. బట్ నేను ఈ సినిమా ద్వారా నేను చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నేను ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేశాను, కొత్త జానర్ అటెంప్ట్ చేశాను, పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్తో చేశాను అని నాకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్టరీ ఉంది. అంటే అంటే మీరు అన్నట్టుగా సినిమా కంటెంట్ బాగుంది అంటే దానికి తగ్గ టైం కూడా కలిసి రావాలనేది దీన్ని బాగా నమ్ముతారా సార్ మీరు? అంటే దీన్ని అంటే మనకు అన్నీ కలిసి వస్తేనే ఒక సినిమా హిట్ పడుతుంది మనకు, అంతేగా సార్. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలు చూసుకున్నాను అనుకోండి సార్, ఇప్పుడు జయజానికి నాయక కూడా అనుకోకుండా 2 సినిమాలతో రావటం, తర్వాత సాక్ష్యం సినిమా ఫర్ ఎగ్జాంపుల్ మేము అంతా బాగుంది, చాలా కొత్త కొత్త పంచభూతాలు ఇవన్నీ అనుకోని సినిమా చేసాం. సినిమా చేసిన తర్వాత ఏమైందంటే మీరు నమ్మరు, కరెక్ట్గా రిలీజ్ అయిన టైంకి మా సీజీలు సాటిస్ఫాక్టరీ లేదనమాట. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో మీరు మా సాక్ష్యం ట్రైలర్ చూస్తే July 18th రిలీజ్ అని ఉంటుంది, కానీ రిలీజ్ అయింది July end కి. సో జనాలు కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కదా సార్,
బట్ అప్పటికి అది చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది. బట్ అప్పటికి 2 వారాలు డిలే అయినా చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది. కానీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి సినిమా ఉంటుంది, అదొక టైమింగ్ ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే 3-4 వీక్స్ రన్ ఉండేది సార్ ఏ సినిమాకైనా. కానీ మేము 18th కూర్చొని మాకు 3-4 వీక్స్ రన్ దొరికేది. కానీ తక్కువ ఇంకో ఇప్పుడు అనుకోండి ఆడియన్స్ 3 డేస్కి వచ్చేసింది, 3 వీక్స్ ఇచ్చి 3 డేస్కి వచ్చింది. నేను వచ్చి 7-8 ఇయర్స్కే. సో ట్రాన్సిషన్స్ చాలా చూస్తున్నాం. అండ్ ఆ డే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవచం ఎలక్షన్ డే రోజు రిలీజ్ అయింది. అందరు నాకేం చెప్పాడు మా ప్రొడ్యూసర్, అప్పుడు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలక్షన్ డే అమ్మ, అందరూ మార్నింగ్ రిజల్ట్ చూసేస్తారు, ఈవినింగ్ హ్యాపీగా వచ్చి సినిమా థియేటర్కి వచ్చేస్తారు అన్నారు. మనం యాక్చువల్లీ ప్రాపర్ ఎలక్షన్ చేసాం. అసలు ఆ రోజు మొత్తం ఎలక్షన్ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, రిజల్ట్ వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి సినిమా చూసే మూడ్లో కూడా ఉండరు. సో ఒక్కొక్కసారి మంచి సినిమా కూడా కిల్ అయిపోతేనే బాధ. అంటే కవచం కానీ సాక్ష్యం కానీ ఇలాంటి ఒక మంచి సినిమాలు అనుకున్న టైంకి పడకపోవటం వల్ల మీరు అన్నట్టుగా అనుకున్న ఆదరణ రాలేదు కదా సార్. ఇప్పుడు అంతే కదా సార్, అనుకున్న ఆదరణ రాలేదు, అనుకున్న థియేటర్స్ దొరకపోయినా అనుకున్న ఆదరణ రాదు ఒక్కొక్కసారి. ఇప్పుడు రాక్షసుడు చాలా మంచి టైం రిలీజ్ అయింది, సో వెరీ హ్యాపీ. చూడండి ఒక్కొక్కసారి టైమింగ్ రిలీజ్ అయింది అనుకోండి అంత బాగా, ఆ స్పేస్ సినిమాకి అప్పట్లో ఆ రేంజ్ కలెక్షన్ చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఎప్పుడు మల్టీప్లెక్స్లో రాక్షసుడికి వచ్చినంత కలెక్షన్స్ ఎప్పుడు రాలా. బిఎన్సీలో కూడా బాగా వస్తారు, అక్కడ రాలా. ఒక్కొక్కసారి జనాలకి ఏ జానర్ సినిమాలు ఎప్పుడు ఎందుకు నష్టం కూడా మన చేతిలో ఉండదు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ని ఫర్దర్ సినిమాలకి ఏమైనా అప్లై చేశారా ఎప్పుడైనా? అంటే ఇలా ఒక మంచి డేట్ కోసం చూడటం కానీ. అంటే ఇంకా నా చేతిలో లేకుండా పోయింది సార్. తర్వాత అల్లుడ దూర్స్ కూడా ఏమైపోయిందంటే కోవిడ్ 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయింది. ఇప్పుడు తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఏం చేసింది ఇంకో సినిమా హిందీలోనే, తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మనం భైరవం ఉంది. సో భైరవంకి ఇంకో కొత్త స్టంట్ ఏం చూసానంటే రిలీజ్ సినిమా. చూడు మనం ఏంటో తెలియదు సార్, అంతే. ఇంకా అది కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలేజా అతడు సినిమా కంటే అదే త్రివిక్రమ్ మహేష్ గారి సినిమాలో నాకు అతడు చాలా ఇష్టం, కానీ అతడు అంత రేంజ్ లో ఓపెన్ అవ్వాలా. బట్ కలేజా సినిమా మీకు హ్యూజ్ గా ఓపెన్ అయింది. సో యూ నెవర్ నో వాట్ ఆడియన్స్ కి ఆ టైంలో ఏం నచ్చుతుంది, ఏం చూడాలనిపించిందో మన చేతిలో ఉండదు. భైరవం రిజల్ట్ తో మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు సార్? భైరవం సార్ నేను పర్సనల్ గా నాకు వచ్చిన అప్లాస్ నేను వెరీ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మటుకి సార్ ఎంత అనుకున్నా సార్ నా చేతిలో ఉండదు కదా సార్. నా చేతిలో నా ఎఫర్ట్ పెట్టడం నా చేతిలో ఉంటుంది. బట్ నాకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చాలా నాకు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం కూడా అంటే 4 వీక్ రన్ వచ్చిన సినిమా ఇదే అని. అంటే మన లాస్ట్ 3 ఏళ్ళని చూసుకుంటుంటే యావరేజ్ సినిమా అయితే లేదు సార్, ఐదర్ ఫ్లాప్ హిట్ అంతే, ఈ రెండిట్లో ఉన్నాయి. సో అనుకోకుండా అదేంటో 20 కోట్లు వచ్చింది మరి భైరవం. సో దాన్ని ఫ్లాప్ అనాలా హిట్ అనాలా అర్థం కావట్లా. నీకు అర్థమైందా? అంటే 20 కోట్లు వచ్చిన సినిమా ఈ మధ్య మీకు ఏ చూడాల, మీరు మాక్సిమం 5 లోపల వస్తుంది, లేకపోతే 50 పైగా వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అయితే ఏం లేవు. అండ్ భైరవం రావడం అనేది మళ్ళీ అదొక సర్ప్రైజ్. అంటే భైరవం సినిమాలో పర్టికులర్గా మీ పర్ఫార్మెన్స్ గురించి క్రిటిక్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా అప్లాజ్ వచ్చింది సార్. అంటే ఒక రకంగా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా అన్నారు. సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే? బాధ్యతగానే తీసుకుంటాను సార్. ఎందుకంటే సార్ నాకు ఎండ్ ఆఫ్ ద డే మంచి మంచి సినిమాలు ఆడియన్స్కి ఇవ్వాలనేది ఒకటే ఉంది సార్ నా డ్రీమ్. ఎందుకంటే మంచి సినిమాలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలి, కొత్తగా చెప్పాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన తెలుగు సినిమా పట్టరావాలి. ఆల్రెడీ వచ్చేసాను అనుకోండి, బట్ నా వంతు కృషి కూడా నా అంతు ప్రయత్నం కూడా ఇది ఏంటంటే సార్ ఒక సముద్రం లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది. అందులో మనం ఎంత ఇస్తే మనకు అంత ఒడ్డుకు చేరుతాం, కానీ మళ్ళీ అందులో ఉన్నోడు తెలుసు దాని లోతు ఎంత అనేది, పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో నాకేంటంటే ఎంతో కొంత మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి కొత్త కొత్త జానర్స్, ఏదో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి ఇవ్వాలనేది అయితే ఉంది. సో దానికి సక్సెస్ అని కావాలని కోరుకుంటాను అంతే.